పత్రిజీ ఎప్పుడు కూడా చెప్తుంటారండి, సేవయే మరి స్పిరిచువాలిటీకి పరాకాష్ట అని చెప్పేసి. అలాంటి సేవల ఆధ్వర్యంలో జరుగుతోంది మన బుద్ధ పౌర్ణిమ వేడుకలు ఈ లక్ష్మీ జగన్నాథ గట్టుగా. సో మరి వారందరికీ కూడా కరతాళ ధ్వనుల మధ్య ఈ వేదికపైకి వారందరిని ఆహ్వానించుకుందాం సగౌరవంగా. మరి ఈ కార్యక్రమాన్ని భూపతి రాజు గారి పాట సందర్భంగా మరి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేసుకుందాం. సార్, ఓవర్ టు యూ సార్. ఎలా జరుగుతుంది పిరమిడ్ సేవాదళ యజ్ఞం? జేహో పత్రిజీ. పిరమిడ్ సేవాదళమే కదిలింది, మన లక్ష్యం కోసం అడుగులు ముందుకు వేసింది. పిరమిడ్ సేవాదళమే కదిలింది, మన లక్ష్యం కోసం అడుగులు ముందుకు వేసింది. అంకిత భావముతో అనుకున్నది సాధిస్తుంది పిరమిడ్. అంకిత భావముతో అనుకున్నది సాధిస్తుంది, పునరంకిత భావముతో అనుకున్నది సాధిస్తుంది. పిరమిడ్ సేవాదళమే కదిలింది, మన లక్ష్యం కోసం అడుగులు ముందుకు వేసింది. అది నీవు నేనను భేదము లేనిది సేవాదళము, సమిష్టి తత్వము కలిగి ఉన్నది సేవాదళము. నీవు నేనను భేదము లేనిది సేవాదళము, ఓ సమిష్టి తత్వము కలిగి ఉన్నది సేవాదళము. కలతలు లేని ధ్యానుల కలయిక సేవాదళము, ఖచ్చితత్వమును కలిగి ఉన్నది సేవాదళము. క్రమశిక్షణతో కదులుతున్నది సేవాదళము. పిరమిడ్ సేవాదళమే కదిలింది, మన లక్ష్యం కోసం అడుగులు ముందుకు వేసింది. సంస్థాగతముగా పని మొదలెట్టిన సేవాదళము, సమూలమైన మార్పును తెచ్చును సేవాదళము. బాల్యము నుండే ధ్యానము నేర్పును సేవాదళము, భావితరాలకు ధ్యానము తెలుపును సేవాదళము. బంధ విముక్తుల గావించును మన సేవాదళము. పిరమిడ్ సేవాదళమే కదిలింది, మన లక్ష్యం కోసం అడుగులు ముందుకు వేసింది. అది మనుషులలోని మానవత్వమే సేవాదళము, ఓ మానవాళికి మేలు చేయును సేవాదళము. మనుషులలోని మానవత్వమే సేవాదళము, మానవాళికి మేలు చేయును సేవాదళము. జీవుడు దేవుడు ఒకడని తెలిపే సేవాదళము, జీవకోటిని సంరక్షించును సేవాదళము. అహింస ధ్యాన జగతిని చేయుటే దీని లక్ష్యము. పిరమిడ్ సేవాదళమే కదిలింది, మన లక్ష్యం కోసం అడుగులు ముందుకు వేసింది. నిరంతరము శ్రమ కోచి నిలుసును సేవాదళము, నిండు త్యాగముకు నిదర్శనము మన సేవాదళము. ఓ నిరంతరము శ్రమ కోచి నిలుసును సేవాదళము, నిండు త్యాగముకు నిదర్శనము మన సేవాదళము. ఆగిపోని చైతన్య చక్రమే సేవాదళము, ఆకాంక్షను నెరవేర్చుతుంది మన సేవాదళము. శాశ్వతమై వర్ధిల్లుతుంది మన సేవాదళము, శాశ్వతమై వర్ధిల్లుతుంది మన సేవాదళము, శాశ్వతమై వర్ధిల్లుతుంది మన సేవాదళము. శాశ్వతమై వర్ధిల్లుతుంది మన సేవాదళము. పత్రిజీ సేవాదళము. పత్రిజీ సేవాదళం. సేవాదళం అంటే
శాశ్వతంగా ఉండేదే పిరమిడ్ సేవాదళం. కాబట్టి పత్రిజీ ఆశయ సాధనలో భాగంగా ఈరోజు మరి పత్రి సార్ కోరుకున్నటువంటి జగన్నాథ గట్టు అంటే ఇది నా ఆత్మ అని చెప్పినటువంటి మహానుభావుడు. దీని మీద ప్రతి సంవత్సరము బుద్ధ పౌర్ణమి వేడుకలు రాబోయే రోజుల్లో ఇంకా బ్రహ్మాండంగా చేసుకోబోతా ఉన్నాం. దానికి ఈరోజు మరి పిరమిడ్ సేవాదళంతా ఏకమై ఈరోజు అందరి సందేశం విందాం. థ్యాంక్ యూ అన్న. నాకు పిరమిడ్ సేవాదళ తెలంగాణ రాష్ట్ర బాధ్యత ఇచ్చినందుకు మరీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. ఫస్ట్ పిరమిడ్ మాస్టరు, ఫస్ట్ సేవాదళ మాస్టరు ఎవరండి? మొదటి పిరమిడ్ మాస్టరు, మొదటి సేవాదళ మాస్టర్ ఎవరండి? మైత్రేయ బుద్ధుడు పత్రిజీ. గట్టిగా చెప్పలు కొడదాం. సో మరి పత్రి గారు వేలాది మంది, లక్షలాది మందిని పత్రిజీని తయారు చేశారు. అలాగే జిల్లాల వారీగా వచ్చిన వాళ్ళందరినీ, అలాగే ముందు అనిత ఎక్కడ ఉంది? విచ్చేసిన ఆత్మబంధువులందరికీ కూడా మా సేవాదళ తరపున మరొకసారి గట్టిగా కృతజ్ఞతలు చెప్తున్నామండి. కడతాల్లో అనుకున్నాం ఇలా అద్భుతంగా యజ్ఞం చేద్దామని. అందరూ యొక్క సహకారం ఇవాళ ఈ యజ్ఞం ఇంత విజయవంతం చేశారు. మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రసాద్ అండి. నేను ఈ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో 1999లో వచ్చాను. అప్పటి నుంచి ధ్యానం చేస్తూ ఉన్నాను. మన సేవాదళలో ఉంటూ ఏ కార్యక్రమం చెప్పినా, ఏ పని ఉన్నా సరే కాదనకుండా ఎప్పుడు కూడా వెన్నంటూ ఉంటూ చేస్తూ ఉన్నాను. ఇదంతా కూడా మన గురువు గారు మన చేత చేపిస్తున్నారని నేను మనస వాచ కర్మణ కూడా పూర్తిగా నమ్మి చేస్తూ ఉంటానండి. నిర్మలా గారు విజయవాడ. అందరికీ నా ఆత్మ ప్రణామాలండి. ఈ సేవాదళ అనేది పత్రి సారు సృష్టించారు. ఆయన ప్రతి ఒక్కరిలో ప్రవేశించి ప్రతి ఒక్కరిని ఒక సైనికుడిగా తీర్చిదిద్ది ఆయన నడిపిస్తున్నారండి. ఈ సేవాదళ ఇంత అద్భుతంగా ప్రతి ఒక్క యజ్ఞంలోనూ చేస్తుంది అంటే ప్రతి ఒక్కరిలో ఆ పత్రిజీ ప్రవేశించి ఇలా నడిపిస్తున్నారు. ఇది ఇంతకింతకు ఇంకా విజయవంతం అవుతుంది. చాలా థ్యాంక్స్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు శివశంకరరావు, కృష్ణా జిల్లా పిరమిడ్ సేవాదళ కన్వీనర్ని. భలే మంచి రోజు, పసందైన రోజు, ఆనందాలు పొంగే నేటి రోజు, ఆనందాలు పొంగే నేటి రోజు. జీవహింసమా నిన్న రోజు, హంసను చేబు నిన్న రోజు, ధ్యానమంతటా విరిసిన రోజు, జగమంతా పండుగ రోజు. పత్రిజీ ఆశలన్నీ ధ్యాన జగత్తుగా వెలసిన రోజు. పత్రిజీ ఆశలన్నీ పిరమిడు జగత్తుగా వెలసిన రోజు. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆశలన్నీ శాకాహార జగత్తుగా వెలసిన రోజు. భలే మంచి రోజు, పసందైన రోజు, ఆనందాలు పొంగే నేటి రోజు, ఆనందాలు పొంగే నేటి రోజు. భలే మంచి రోజు, పసందైన రోజు, ఆనందాలు పొంగే నేటి రోజు. థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రులారా. మరి ఈ ధ్యానమా యజ్ఞంలో అనంతపూర్ జిల్లా నుంచి మరి వచ్చిన మేడం వాళ్ళందరూ కూడా విశేషమైన సేవలు అందించారు. మరి వాటర్ శ్రీనివాసు, మరి నీరజ మేడము, జ్ఞానేశ్వరి మేడము, పేరు పేరున అందరూ కూడా అద్భుతమైన, చంద్రకళ మేడము అద్భుతమైన సేవలు అందించారు. మరి నార్పల శివ గారు, వీరందరూ కూడా అనన్యమైన సేవలు చెప్పుకోలేము. మరి రాత్రి పగలు కష్టపడి మరి ఈరోజు ఈ ధ్యాన యజ్ఞం ఇంత స్మూత్గా, ఇంత నిశ్చలంగా జరుగుతుందంటే మరి వెనకాల అనంతపూర్ బ్యాచ్ పడ్డ కష్టం అంతా ఇంత కాదు. మరి అన్ని చోట్ల నుంచి వచ్చారు. కర్నూలు జిల్లా నుంచి చేశారు, అనంతపూర్ నుంచి వచ్చారు, బళ్ళారి, మరి తెలంగాణ నుంచి చాలామంది వచ్చారు.
మరి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటున్నాను. మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి ఒక్కసారి క్లాప్స్. మాకు ఈ జగన్నాథ గట్టులో సేవ అనేది పరమేశ్వర రెడ్డి సార్ వాళ్ళు ఫోన్ చేస్తూనే వచ్చాము. మాకు ఇది ఎంతో భాగ్యము. ప్రతిరోజు మేము సేవ చేస్తూ ఉంటే రోజు రోజుకు ఎంత ఎనర్జెటిక్గా ఉన్నా అంటే బాడీ అస్సలు అలసట అనేదే లేదండి. ఇది అంతా మన పత్రి సార్ కృతజ్ఞ పవరే అన్నమాట. కాబట్టి ఎప్పుడు పిలిచినా మేము సేవకు ఎప్పుడూ రెడీగా ఉంటాము. థ్యాంక్ యూ. మానస మేడం ప్రొద్దుటూరు. నా పేరు మానస, నేను ప్రొద్దుటూరు నుంచి వచ్చాను. నాకు ఇది ఫస్ట్ టైం సేవ. చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు. చాలా మంది ఫ్రెండ్స్ కూడా అయ్యారు ఇక్కడ. సేవాదల్ జ్ఞాన మహాయజ్ఞానికి విచ్చేసిన మీ అందరికీ అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ సేవాదల్కి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా నేను అనంతపురం కృతజ్ఞత తెలుపుకుంటున్నానండి. ఎందుకంటే ఇది 2015 నుంచి స్టార్ట్ అయ్యింది. కానీ ఇది ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసుకోవడానికి మెయిన్ కారణం మన పాండురంగ శెట్టి గారు, అలాగే పరమేశ్వర రెడ్డి గారు అండ్ వెంకటేశ్వరరావు గారు, నాగేంద్ర గారు, ఇలాగ టీం అంతా వర్క్ చేస్తున్నారు. వాళ్ళందరూ ట్రస్టీస్గా ఉన్నారు, ఎంతో బాధ్యతగా వహిస్తున్నారు. అలాగే మమ్మల్ని అందరినీ కూడా ఎంతో ప్రేమపూర్వకంగా అండ్ ఏ పరిధిలో పెట్టకుండా మాకు అందరికీ కూడా పనిచేసే అవకాశాన్ని మాకు ఇచ్చారు. దాన్ని మేము సద్వినియోగం చేసుకుంటున్నాము. అలాగే ప్రతి ధ్యాన మహాయజ్ఞానికి ఎక్కడ కడతాలు ఒకటే కాదు, ఇక్కడనే కాదు, ఎక్కడ చేసినా సరే ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా ఒక సేవాదళ సభ్యులుగా వచ్చి మాకు ఇక్కడ సేవలు అందిస్తున్నాం. మేమందరం కూడా సేవలు అందిస్తున్నాము. కడతాల్లో కూడా ఒక 1500 మంది వరకు మేము సేవలు అందిస్తున్నాము. అలాగే ప్రతి ధ్యాన మహాచక్రంలో కొన్ని మేము ఇవ్వడం జరుగుతుంది సేవ. వీటన్నిటికీ కారణము సేవాదళ మాస్టర్స్. ప్రతి ఒక్కరు కూడా మేము సేవ చేస్తాము, మాకు మనస్పూర్వకంగా సేవ చేయాలని ఉంది అని ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా వచ్చి సేవ చేసిన మాస్టర్స్ వీళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకుందామండి. ఎందుకంటే మనము టైంకి పడుకుంటున్నాము, టైంకి తింటున్నాము. ప్రతి జ్ఞాన యజ్ఞంలో ప్రతిదీ కూడా వసతి సౌకర్యాలు ఉన్నాయి. ప్రతి ఒక్కటికి మనం ఏ లోటుపాట్లు లేకుండా చూసుకుంటున్నాము, అంటే హ్యాపీగా ఉంటున్నామంటే వీళ్ళందరూ కూడా వెనక నుండి వర్క్ చేయడం వల్లే ఇదంతా జరుగుతుందండి. మనం ఏ యజ్ఞానికి వెళ్ళినా సరే మనకి కంప్లీట్గా వెనకల్ బ్యాక్గ్రౌండ్ అంతా వర్క్ చేసిన వాళ్ళు సేవాదళ మాస్టర్స్ అని. వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు పరమేశ్వర రెడ్డి గారు అందరికీ థ్యాంక్ యూ సార్. ముందుగా మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా పాదాభివందనాలండి. ఇక్కడికి విచ్చేసిన ఆత్మబంధువులందరికీ నా పాదాభివందనాలు. సేవాదళ్ అంటేనే క్లియర్గా తెలిసిపోతుంది, వాళ్ళు సేవకు అంకితం అయిపోయారు. మేము కర్తాల్లో ధ్యాన మహాయాగం జరుగుతున్నప్పుడే మాకు ఇక్కడ బుద్ధ పౌర్ణమి వేడుకలు జరుగుతున్నాయని తెలిసాయి. అప్పుడే మేము కర్తాల్లో మాది పిరమిడ్ టీము, మేమందరం పిరమిడ్ సేవకు ఉంటాము. మేము ఇక్కడికి రావాలనుకున్నాము. అలా మా మార్నింగ్ షిఫ్ట్ మేడం రామాదేవి మేడంకి, నిఖితకు అందరికీ చెప్పేశాము. అలా అనుకున్నట్టే మేము 2 రోజుల ముందు ఇక్కడికి 50 మంది రావడం జరిగింది. అలా ఎవరికి తోచినట్టు వాళ్ళు సేవ చేస్తూ ఉన్నారు. థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్. అండ్ వన్ మోర్ థింగ్, నాకు ఇది చెప్పాలో లేదో తెలియదు కానీ బాత్రూమ్స్ కన్స్ట్రక్షన్ గురించి మేము హార్డ్వేర్ బ్యాక్గ్రౌండ్ మాది ఫ్యామిలీ. ద మెటీరియల్ యూజ్డ్ ఈస్ అల్టిమేట్ అండి. దీని బిగ్ క్లాప్స్. నేను చిన్నప్పటి నుంచి, నాకు ఇప్పుడు 33 years, 25 years నాకు ఎక్స్పీరియన్స్ ఉంది హార్డ్వేర్లో. మా తాతగారి బిజినెస్ అదే, మా మామల బిజినెస్ అదే. చిన్న కాంప్రమైజ్ కాకుండా వాష్రూమ్స్ కట్టారు వీళ్ళు. మేనేజ్మెంట్కి కానీ సపోర్ట్ చేసిన వాళ్లకు, అండ్ ఇక్కడ మురళి, శ్రీకాంత్ లేరు, వాళ్ళు 15 days నుంచి ఉన్నారు. నాకు వేరే వాళ్ళ పేర్లు తెలియదు. వాళ్ళకి పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ, అండ్ ఇంకొకటి, ఇక్కడ క్వాలిటీ కాంప్రమైజ్ అనేది నేను చూడలేదు. సో నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్క దగ్గర మనం చూసేది ఏంటుంటుందంటే, ప్రస్తుతానికి కార్యం వెళ్ళిపోని, ఏదో ఒకటి తీసుకురండి, నడిపిద్దాము అనేది కాకుండా ఒక పర్మనెంట్ సెటప్ కావాలంటే మనం ఎలా అయితే మన కోరికలు కానీ మన హెల్త్ పరంగా దాని పరంగా మనము ఎలా అయితే గంటలు ధ్యానం ఎక్కువ చేసి మనల్ని మనం సెల్ఫ్గా ఎట్లయితే ప్రమోట్ కానీ నాకు చెప్పడం కోసం మనం సెల్ఫ్గా ఎట్లయితే ఎదుగుతున్నామో, ఇన్ ద సేమ్ వే ఫస్ట్ టైం జరుగుతున్న మన ఈ యాగంలో ఈ క్వాలిటీ అనేది చాలా అల్టిమేట్. అసలు వాళ్ళకి ఎంత డొనేషన్స్ వచ్చాయో నాకు తెలియదు కానీ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ మాత్రం ఇది ఇంకో 50 years దానిలోకైతే డోకా లేదు. నేను అది గ్యారంటీడ్ సైన్ ఇస్తా, ఎందుకంటే నాది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నాది. సో దీనికి సపోర్ట్ చేసిన అందరికీ, మేనేజ్మెంట్కి,
అందరికీ నా పేరు పేరున ధన్యవాదాలు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ద టీమ్ మెంబర్స్ హూ సపోర్టెడ్ ఫర్ దిస్. ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ నా యొక్క ప్రణామములు. మరి ఈరోజు ఎంతో గొప్పగా మనం ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. ఎన్నో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో కార్యక్రమాలు మనం చేస్తూ అక్కడ ఉంటాం. మరి ఈరోజు మనం చేసుకునేది మన కార్యక్రమం ఇది. మరి ఎన్నో రోజుల నుంచి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ కలల కన్నా ఈ యొక్క ఆత్మ నా ఆత్మ ఇది జగన్నాథ్ ఘాటు, ఈ జగన్నాథ్ ఘాటు నేషనల్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి మరి ఒక ట్రైనింగ్ సెంటర్ కావాలని చెప్పేసి ఆయన కోరుకున్న కళ. మరి ఆ కళలో మనం అందరం కూడా దీన్ని నిజం చేసినాం. మరి ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఎన్నో కార్యక్రమాలు చేసుకోవాలి. మరి పిరమిడ్ సేవాదళ్ అంటే ఒక ఆధ్యాత్మిక సేవ మనం చేసేది. ప్రాపంచిక సేవ బయట అంతా చాలామంది చేస్తారు, కానీ మనం ఒక ఆధ్యాత్మిక సేవ చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని మన కుటుంబంలో ఒక కార్యక్రమం ఎలా జరిగితే ఎలా చేసుకుంటాం అలా అందరూ కూడా తన్ మన్ ధన్ అంతోని అన్ని కార్యక్రమాలు చేసుకోవాలా. మరి ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళు కాకుండా ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా సేవకుడే, ఆధ్యాత్మిక సేవకుడే. మరి ఫస్ట్ రోజే మనం ధ్యానం చేసుకున్న రోజున పత్రిసారు నీకు ఏదైతే జ్ఞానం ఉంటుందో అది ఇతరులకి చెప్పమని చెప్పడం జరిగింది. అలాంటి సేవలో మనం ఉన్నాం. ఎన్నో జన్మల నుంచి దీనికోసం మనం ఎదురు చూస్తున్నాం. మరి అలాంటి రోజు మన దగ్గర ఆసన్నమైంది. ప్రతి నిమిషం కూడా మనకి చాలా ఇంపార్టెంట్. మరి ప్రతి నిమిషాన్ని కూడా మనం సేవకి వినియోగించుకుందాం. ఓకే, థ్యాంక్ యూ అన్న. బన్నూరు నారాయణ. అందరికీ నమస్కారం మాస్టర్స్. ఈరోజు మనం ధ్యాన మహాయజ్ఞం, పత్రిజీ సేవాదళ ధ్యాన మహాయజ్ఞం ఇంత అద్భుతంగా జరుపుకుంటున్నామంటే దీని వెనుక బ్యాక్గ్రౌండ్లో ఎంతోమంది ఒక 15-20 రోజుల నుంచి ఎండకి కూడా తట్టుకొని కూడా చాలామంది కోటి మరియు ఒంగోలు వెంకటేశ్వరరావు, రవి, మురళి, శ్రీకాంత్, మల్లేష్, ఇట్లా ప్రభకరాచారి, హేమంత్, శంకరన్న, ఇలాంటి వాళ్ళు, శివబ్రహ్మచారి గారు, ఇట్లాంటి టీం మెంబర్స్ చాలామంది. అక్కడ టాయిలెట్స్ పెద్ద టాస్క్. మన కోర్ టీం సభ్యులంతా టాస్క్ కంపల్సరీ మనము అందరికి మాట ఇచ్చాం, ఎవరు ఎటువంటి ఇబ్బంది పడకూడదని. కొద్దిగా ఫైర్ అయితే ఎట్టి పరిస్థితుల్లో సార్ కొద్దిగా మాకు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి, ఖచ్చితంగా 4 రోజులు ఉంది చేస్తాము అని 24/7 అక్కడే నిద్ర లేకుండా 4 రోజులు ఏకదాటిగా పని చేయడము. ఉదయం టిఫిన్ చేయకుండా టీ తాగి ఉనికిల సుబ్బారావు గారు 3 రోజులు నా దగ్గరే పడుకున్నారు. 4:30కి లేపడము, నన్ను తీసుకెళ్లి గ్రౌండ్లో అందరూ లేపి మొత్తం టాయిలెట్స్ కంపల్సరీ కంప్లీట్ చేయాలని అందరూ టీం కలిసి చేయడము. మరియు అనంతపురం మహిళా టీం ఇక్కడ మన బిల్డింగు పిరమిడ్ మొత్తము పెయింటింగ్ వేయడము, ఇలాంటి చాలా కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ దీని వెనుక బ్యాక్గ్రౌండ్ చిన్న పిల్లలతో మొదలై ప్రతి ఒక్కరూ ఈ వర్క్ చేశారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు. ఈ సేవాదళ్ నిన్నటి చూస్తున్నాను, చాలా అద్భుతంగా చేశారు. మరి ముందు కూడా ఇలాగే సేవాదళ అన్నింటిలో పార్టిసిపేట్ చేసి మరి పరమేశ్వరరెడ్డి గారు, పాండురంగ శెట్టి గారి నేతృత్వంలో ముందుకు సాగాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. పాల్వంచ నాగేశ్వరరావు గారు. ముందుగా పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా పేరు నాగేశ్వరరావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కన్వీనర్గా ఉన్నాను. పత్రిజీ పిరమిడ్ సేవాదళ్ ధ్యాన మహాయజ్ఞానికి వచ్చేసినటువంటి మీ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాము. ముందుగా పత్రిజీ ప్రతిరూపమైనటువంటి పరమేశ్వర్ రెడ్డి గారు మాకు భద్రాచలం, ఖమ్మం ఆ ప్రాంగణం అంతా వచ్చినప్పుడు అసలు వారు చేసే సేవలో ఒక వెంట్రుక మందమన్నా చెయ్యాలి అనే సంకల్పంతో ఆ సార్ అక్కడికి వచ్చినప్పుడు వారికి మేము సపోర్ట్ చేయటం, అలాగే ఇక్కడ సేవ చేసే భాగ్యాన్ని కూడా మాకు కల్పించారు సారు. కాకపోతే మేము తృప్తిగా అనంతంగా చేయలేకపోయాము. ఏదో ఉడతా భక్తి సహాయంగా నిన్న ఏదో చిన్న అవకాశం దక్కింది, ఆ సేవ చేసుకునే భాగ్యం. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎల్లంది రమేష్ గారు. ఇల్లంది రమేష్ అన్న. తెలంగాణ రాష్ట్రంలో ఒక పటిష్టమైన సేవాదళ్ వచ్చింది ఖమ్మం జిల్లాలో.
ఎందుకంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మా హనుమంతరావు అన్న, నాగేశ్వరరావు, ఇల్లంది రమేష్ వీళ్ళందరూ కృషి ఉంది, శైలజ మేడం, వీళ్ళందరూ కృషి చేయడం వల్ల ఈరోజు ప్రతి మండలానికి ఒక మండల కన్వీనర్ వచ్చారు, అది ఖమ్మం జిల్లాకు. కాబట్టి చాలా హ్యాపీ, ఖమ్మం జిల్లాకు చాలా కృతజ్ఞని. రమేష్ అన్న. ఖమ్మం జిల్లాకి, ఖమ్మం సేవాదల్కి, ఖమ్మం సేవాదల్కి, అనంతపూర్ సేవాదల్కి, కర్నూలు సేవాదల్కి, కృష్ణా సేవాదల్కి, గుంటూరు సేవాదల్కి, నర్సరావుపేట సేవాదల్కి, పత్రిజీ సైనికులకి జగద్గురు పితామహ పత్రిజీకి నా ప్రణామాలండి. మరి సారు చెప్పేవాళ్ళు, సార్ ఇచ్చిందే ఈ పిరమిడ్ సేవాదలు అనేది. పిరమిడ్ సేవాదలు అంటే మన పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఈరోజు ధ్యానం చేస్తే రేపే చెప్పమనే గురువు ఈ భూమి మీద ఎవరు లేరు. మరి మన గురువు ఇచ్చాడు అవకాశం, అదే పిరమిడ్ సేవాదలు అంటే. మనం నేర్చుకుంది ఇతరులకు చెప్పడం అనమాట. మనకి మరి ఆధ్యాత్మికంగా ఎదగడానికి ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం 3 త్రిరత్నాలు తెలుసు. దానిపైన ఇంకోటి హైయెస్ట్, అదే పిరమిడ్ సేవాదలు అంటే. ధ్యానం సేవ అనేది హైయెస్ట్ అనమాట, ఆ పైన ఇంకేం లేదు. అందుకనే సేవ చేసుకునే భాగ్యాన్ని మన గురువు మనం కల్పించాడు. మరి ప్రతి ఒక్కళ్ళకి, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా బుద్ధులయ్యే వరకు, ప్రతి ఒక్కళ్ళు శాకాహార అయ్యే వరకు మనం పిరమిడ్ సేవాదలు వర్క్ చేస్తూనే ఉంటుంది. మరి ఈ పిరమిడ్ సేవాదల టీం మరి అన్ని యజ్ఞాల్లో వర్క్ చేసుకుంటూ మరి ఇక్కడ జగన్నాథ్ ఘట్లో మరి ట్రైనింగ్ సెంటర్ అంటే సేవ ఎలా చేయాలని చెప్పేసి చక్కటి హాలు నిర్మాణం జరిగింది. ఆ సేవ ఏ భావంతో చేయాలని చెప్పేసి డాక్టర్ పరమేశ్వర రెడ్డి గారు, అలాగనే మరి పాండురంగ శెట్టి గారు వాళ్ళ ఆధ్వర్యంలో ట్రైనింగ్ సెంటర్ నిర్మించుకున్నాం. మరి దీనికి కూడా వచ్చి ట్రైనింగ్ తీసుకొని మనం ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ముందుకి తీసుకెళ్దాం సార్ యొక్క లక్ష్యాన్ని. మరి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వేదికను అలంకరించిన దివ్యాత్మ స్వరూపులందరికీ, ఇక్కడ వచ్చిన దివ్యాత్మ స్వరూపులందరికీ హృదయపూర్వక ధ్యాన వందనాలు, బుద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు. మెయిన్గా పరమేశ్వర రెడ్డి గారికి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం మనం. పిరమిడ్ సేవాదల్ బుద్ధ పౌర్ణమి ఇక్కడ ధ్యాన మహాయజ్ఞం ఫస్ట్ స్టార్ట్ చేసుకున్నాం అంటే నిజంగా శ్రీ లక్ష్మీ జగన్నాథ గట్టు సూపర్, ఎంత అద్భుతంగా జరిగింది. ఫస్ట్ డే లాస్ట్ లాగా జరిగింది. రానున్న రోజుల్లో ఎంతో అద్భుతంగా జరుగుతోంది. మరి ఇలాంటి ఈ గుట్టల మధ్యలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారంటే దీని వెనకాతల ఎంతో మంది మహానుభావులు ఉన్నారు. మరి అందరూ పిరమిడ్ సేవాదల్లో భాగమే. మాటలు ఉండేవాళ్ళు మాటలు ఇస్తారు, మూటలు ఉండేవాళ్ళు డబ్బు సహాయం చేస్తారు, ఇంకా శ్రమదానం చేస్తారు, ఇంకా వాళ్ళు కూర్చొని ధ్యానం చేస్తారు మౌనంగా. వాళ్ళందరూ ఆధ్యాత్మిక సేవకులే, ఆధ్యాత్మిక సైనికులే. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం మనం. పార్వతీదేవి శక్తి స్వరూపిణి, శక్తికి ప్రతిరూపం. సరస్వతీదేవి జ్ఞానానికి ప్రతిరూపం. ఆమె వాహనం హంసవాహనం, హంసం మీద కూర్చొని ఆమె ధ్యానం చేసి ఎంతో జ్ఞానాన్ని సంపాదించింది. అంటే లక్ష్మీదేవి సేవకు ప్రతిరూపం. ధ్యాన సేవయే దైవ సేవ, ఇంతకంటే గొప్ప సేవ లేదు. ఆధ్యాత్మిక సేవ. మనమందరం కూడా సైనికులం కాబట్టి మనం అందరం ఇంకా ఇంకా సైనికులుగా మనం తయారు కావాలి. పత్రి గారు చెప్పారు 5 లక్షల మంది సేవాదల్ మాస్టర్స్ కావాలన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావాలి. అప్పుడే అద్భుతంగా మన ధ్యాన యజ్ఞాలు, ధ్యాన మహాచక్రాలు, మహిళా ధ్యాన మహాచక్రాలు జరుపుకుంటాం మనం అద్భుతంగా. ఇంకా పత్రికా ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తాం. ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాఖాహార జగత్. జై పిరమిడ్ సేవాదల్, జై జై పిరమిడ్ సేవాదల్, జై జై పిరమిడ్ సేవాదల్, జై హో పత్రిజీ. వరదలు వస్తే ఏం చేస్తుంది ఆర్మీ అంటే ఒక్క రోజులో వంతెనలు కట్టేస్తుంది. అట్లా వెనకాల ఏం జరిగింది, ర్యాంప్ రోడ్డు 5 రోజుల్లో ర్యాంప్ పడింది. ఎన్ని రోజులు? 5 రోజులు. 5 రోజుల్లో 40 బాత్రూమ్లు వచ్చాయి. నమ్ముతారా? 40 బాత్రూమ్లు 5 రోజులు. అది సైన్యం అంటే, సేవాదళ సైన్యం అది. కోటి గారు. ముందుగా మన జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీ గారు నమస్కరించుటూ ఎక్కడున్న ఆత్మబంధువులందరికీ నమస్కరించుకుంటున్నా. నా పేరు కోటి, ఏలూరు. నేను సేవకు వచ్చి నేను చాలా అద్భుతంగా ఇక్కడ చాలా నేర్చుకున్నా. మంచి ఎనర్జీ ప్లేసు. ఇక్కడికి వచ్చి ఒక జీరో మైండ్తో పనిచేస్తూ ఏమీ ఆశించకుండా ఎంతో అద్భుతంగా పనిచేసాం. చాలా బాగుంది. మనందరివి అంటే నాకు 2 సంవత్సరాల కిందటే జగన్నాథ్ గట్టుకు అప్పుడు నేను సేవ కర్తాల్లో చేశాను. అప్పటి నుంచి వింటున్నా. మొన్న పేరవరంలో సారాలు మాట్లాడుకుంటాడు, నేను కోరి అడిగాను, సార్ ఏదైనా పని ఉంటే చేస్తానని. నేను అలాగ వచ్చాను. చాలా అద్భుతంగా ఉంది సార్. థ్యాంక్ యూ. హంపన్న గారు, కర్ణాటక స్టేట్ ప్రెసిడెంట్. అందరికీ నమస్కారం.
పితామహ పత్రిజీ ಹಾಗೂ స్వర్ణమాలమ్మకు నమస్కరిస్తూ పిరమిడ్ సేవాదళ పరమేశ్వర రెడ్డి సారు, మరి ఆదోని పాండురంగ శెట్టి సారు, వీళ్ళ ఒక కళ డిసెంబర్లో వచ్చింది. ఆ కళ ఈరోజు నెరవేరింది. అలాగే ముందే వచ్చే రోజు ప్రతి స్టేట్లో కూడా ఇలాగా సేవాదళ ముందుకు వస్తుంది. అందరూ ఇలాగే అన్ని చోటు రావాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. ఈ సంవత్సరం కర్ణాటకలో మన సేవాదళ స్ట్రెంథెన్ చేద్దాం సార్. థ్యాంక్ యూ సార్. కర్ణాటకలో చాలా జిల్లాలకు వస్తాం ఈసారి. ఎస్, ఏపీ తెలంగాణ టీం అందరం కూడా కర్ణాటకకు వస్తాం ఈసారి. అందువల్ల నేను బళ్ళారిలో 63 పిరమిడ్ నిర్మిస్తున్నాము. ఒక 30 రూమ్స్ చేస్తున్నాము. ఈ పిరమిడ్ సేవాదళ కర్ణాటక హెడ్ క్వార్టర్గా దాన్ని చేయాలని పరమేశ్వర రెడ్డి సారు ఇప్పుడు కర్ణాటక అంతా తిరుగుదామని చెప్పారు. అలాగే కర్ణాటకలో కూడా యజ్ఞం చేద్దామని చెప్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. రమేష్ గారు. తెలంగాణలో కూడా పిరమిడ్ సేవాదళ యజ్ఞం కావాలి. తెలంగాణలో పిరమిడ్ సేవాదళ ధ్యాన మన గురువు గారైన పత్రిజీ గారికి స్మరించుకుంటూ, అలాగే అర్ధ బంధువులు స్మరించుకుంటూ, ఇక్కడ మనము సేవాదళ సభ్యులంతా ప్రతి ఒక్కరూ సేవలో అనేకమైన ధ్యానయజ్ఞాల్లో పాల్గొని ఎన్నో సంబరాల్లో పాల్గొన్నారు. మొట్టమొదట కర్నూలులో మన సేవాదళే స్వయంగా ధ్యానయజ్ఞం చేసింది. అందులో అతి తక్కువ టైంలో, అంటే ఫిబ్రవరిలో మనము ముందుకు కదిలినాము. ఫిబ్రవరి నుంచి ఇంతవరకు చూసిన ఈ డెవలప్మెంట్ అంతా తక్కువ టైంలోనే ఇది చేశాము. ఇక్కడ ఏంటంటే ఇక్కడ డెవలప్మెంట్ ప్లస్ ధ్యానయజ్ఞం అనమాట. కాబట్టి దీని వెనక ప్రతి ఒక్కరు పిరమిడ్ మాస్టర్స్ పేరు నేను చదువుకుంటా పోతే చాలామంది ఉన్నారు ఇక్కడ ఎంత సభలో. కాబట్టి వాళ్ళ గురించి నేను పేరు చదవలేను. కాబట్టి ఈ టీం ఎంతో కష్టపడి, రాత్రింపగలు కష్టపడి, బాత్రూములు కావచ్చు, ఈ ర్యాంప్ కావచ్చు, ఈ కొండ కావచ్చు, తక్కువ టైంలో మనం నిర్మించి ఈ సేవాదళ విజయవంతంగా మనము నిర్వహించుకున్నందుకు అందరికీ పేరు పేరున నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి కొత్తగా కట్టిన 60 బాత్రూములు కూడా డోర్స్ ఫిక్స్ చేశారు. మరి శివబ్రహ్మచారి అండ్ ప్రభాకరాచారి గారు వారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. యుద్ధ ప్రాతిపదిక మీద లాస్ట్ బాల్ 6 లాగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఒక్కోసారి అందరికి గట్టిగా క్లాస్ కొట్టాలి. ఇక్కడ గట్టు మీదకి వస్తే నాకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఎంతో మంది ఇక్కడ ధ్యానం చేస్తే ఎంతో ఆనందాన్ని పొందుతారని నాకు ఎన్నో సంవత్సరాల నుంచి నాకు అనంతమైన విశ్వాసము, చాలా ఇష్టం కూడా ఇక్కడ ఈ ప్రదేశము. నోటిలోని మౌనము, మనసులోని శూన్యము, నోటిలోని మౌనము, మనసులోని శూన్యము, దాని పేరు ధ్యానము, ధ్యానము, ధ్యానము. నోటిలోని మౌనము, మనసులోని శూన్యము, మాటలోని ఎరుక, మాటలోని ఎరుక, మాటలోని సత్యము, మాటలోని ఎరుక, మాటలోని సత్యము, దాని పేరు జ్ఞానము, జ్ఞానము, జ్ఞానము. నోటిలోని మౌనము, మనసులోని శూన్యము, చేతలోని న్యాయము, చేతలోని న్యాయము, చేతలోని వినయము, చేతలోని న్యాయము, చేతలోని వినయము, దాని పేరు ధర్మము, ధర్మము, ధర్మము.
నోటిలోని మౌనము మనసులోని శూన్యము ఆత్మలోని శాంతము ఆత్మలోని శాంతము ఆత్మలోని అభయము ఆత్మలోని శాంతము ఆత్మలోని అభయము దాని పేరు మోక్షము 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 నోటిలోని మౌనము మనసులోని శూన్యము ధ్యానమే భోగము ధ్యానమే భోగము జ్ఞానమే వైభోగము ధ్యానమే భోగము జ్ఞానమే వైభోగము సత్యమే దైవము 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 థ్యాంక్ యూ మాస్టర్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి పాదాభివందనములు. అసలు సేవాదలంటే ఇష్టపడి పనిచేసేది, కష్టపడి పనిచేయడం లేదు సేవాదల్. ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం మాస్టర్ సేవాదల్కి. సేవాదల్లో ఉన్న ప్రతి పిరమిడ్ మాస్టరు ఇష్టంతో పనిచేస్తాడు కానీ కష్టపడి కాదు. థ్యాంక్ యూ మాస్టర్. చెబితే చేసేది పని, చెప్పకుండా చేసేది సేవ. ఇది వీళ్ళందరూ చేసింది. మేమేం వెళ్ళి నేను పరమేశ్వర రెడ్డి గారు రోజు వెళ్ళి మీరు ఇలా చేయాలి అలా చేయాలని ఎవరికి ఏం చెప్పలా. ఎవరేం చేస్తారో వాళ్ళకి అందరికీ వాళ్ళ వర్క్లు చేసేవారు. వాళ్ళకి సపోర్ట్గా మీకేం మెటీరియల్ కావాలని ఆ మెటీరియల్ అందించడం తప్పితే మేమేమీ చేసిందేం లేదు. సో వీళ్ళందరూ మేము చెప్తే చేసింది కాదు, వాళ్ళు ఇష్టపడే చేశారు. అది ఓకే. థ్యాంక్ యూ. ఒకసారి సేవాదళ సభ్యులందరికీ గట్టి క్లాప్ చేద్దామండి. పత్రిజీ ఆర్మీ మరి ఈ రోజున ఇక్కడ పత్రిజీ సేవాదళ ధ్యానమయజ్ఞం జరుగుతుంది అంటే దీని వెనక బాత్రూమ్లు కట్టినవ్వండి, రంగులు అయినవ్వండి, ఇంకో పని చేయనివ్వండి, ఎవరయ్యా చేసిందంటే బయట నుండి వచ్చి ఏ మేస్త్రి చేయలేదు. ఇక్కడున్న పిరమిడ్ సేవాదళ సభ్యులే ఇక్కడ బాత్రూమ్లు కట్టారు. ఇక్కడున్న పిరమిడ్ సేవాదళ సభ్యులే ఇక్కడున్న బిల్డింగ్లకి పిరమిడ్కి రంగులు వేశారు. ఆ మహిళా మూర్తులందరికీ ఒకసారి గట్టి క్లాప్ చేద్దాం. రాత్రి పగలనకుండా వాళ్ళు పెద్ద పెద్ద స్టాండ్స్ ఎక్కి మరి రంగులేశారు. పిరమిడ్ సేవాదల్ కమిట్మెంట్కి ఒకసారి గట్టి క్లాప్ చేద్దాం మనం. పత్రిసారి ఎప్పుడూ చెప్తున్న వాళ్ళు బాధ్యతతో కూడుకున్న సేవే పిరమిడ్ సేవాదల్ అని చెప్పేసి, మరి అలా బాధ్యతతో కూడుకున్న ఆ పిరమిడ్ సేవాదళ సభ్యులందరూ కేవలం వారం రోజుల్లో కలిసి చేసిన ఈ ప్రయత్నమే ఈ యొక్క గొప్ప యజ్ఞం, ఈ యొక్క యజ్ఞానికి శ్రీకారం. కాబట్టి మరొకసారి ఈ యొక్క సేవాదళ సభ్యులందరికీ గట్టిగా క్లాప్ చేస్తూ మరి పత్రిజీ కోరుకున్న సేవాదళ ఆర్మీని, ఆ సైన్యాన్ని మరింత బలోపేతం చేద్దాం మనమందరం కలిసి. థ్యాంక్ యూ. నంద్యాల రవీంద్రారెడ్డి ఉన్నారా? నంద్యాల రవీంద్రరెడ్డి గారు ఉన్నారండి. ఓకే, రేపు మాట్లాడు. ఓకే. రేపు మళ్ళీ సేవాదళ ప్రోగ్రామ్ ఉంటుంది. మళ్ళీ సేవాదళ అందరం మళ్ళీ కలుద్దాం రేపు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.